పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే కోరికలు తీర్చే చెట్టు. రేయాన్స్, నీకేమైనా కోరికలు ఉంటే ఎవరిని అడుగుతావా కోరికలు తీర్చమని? చెట్టునా? చెట్టుని అడుగుతారు ఎవరైనా? అవును, పేరెంట్స్ని అడుగుతావు. కానీ ఇక్కడ ఒక కోరికలు తీర్చే చెట్టు ఎవరి కోరికలను తీర్చింది అనేది కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అరణ్యంలో మర్కట్ అనే ఒక కోతి ఉండేది. అది ఒకసారి చాలా దూరం నుంచి చెట్ల కొమ్మల మీదుగా దూకుతూ వచ్చి అలసిపోయి ఒక మామిడి చెట్టు కింద ఉన్న ఒక బండ మీద కూర్చుంది. ఏం తోచక కాసేపు అటు ఇటు చూసింది. తర్వాత దానికి ఆకలి వేయడంతో చెట్టుపైకి చూసి, ఈ చెట్టు మీద పళ్ళున్నాయి కదా, నాకు ఇక్కడ ఎక్కే ఓపిక లేదు, పైనుంచి ఒక పండు రాలి నా ముందు పడితే ఎంత బాగుంటుంది అని ఆలోచించింది. అట్లా పడితే నేను కష్టపడకుండా నా ముందు ఒక పండు పడితే ఎంచక్క కూర్చొని తినొచ్చు అనుకుంది. అలా అనుకున్నదే తడువు చెట్టు కొమ్మన ఉన్న ఒక ఉడత తగలడంతో పెద్ద మామిడి పండు ఒకటి ఈ కోతి ముందు పడింది. ఏంటిది, నేను మనసులో అనుకున్నది ఈ చెట్టుకి ఎలా తెలిసింది, పైనుంచి నాకు ఈ పండు ఎలా పడింది అని బాగా ఆశ్చర్యపోయింది. తర్వాత పక్కనే ఉన్న సపోటా చెట్టును చూస్తూ, అబ్బా, ఈ మామిడి పండు ఒక్కటి తింటే నాకు సరిపోలేదు, ఇంకా ఈ సపోటా చెట్టు పైన ఉన్నటువంటి సపోటా పడితే ఎంత బాగుండు కదా అనుకుంది. మామిడి చెట్టు మీదుగా సపోటాను ముక్కున ఖర్చుకొని వెళ్తున్న ఒక చిలుక అనుకోకుండా పండును జార విడిచింది. అది సరిగ్గా ఈ కోతి ముందు పడింది. అది చూసి దాని ఆనందం అంతా ఇంత కాదు. అరే ఏంటిది, నేను ఏది కోరుకుంటే అది నా ముందుకు వస్తుంది, భలే భలే అని అనుకుంది. ఆ వెంటనే ఈ కోతి హడావిడిగా పరుగులు పెడుతూ దాని మిత్రుల దగ్గరకు వెళ్ళి తాను కోరికలు తీర్చే చెట్టును చూశానని, తాను కోరుకున్న 2 కోరికలు అప్పటికప్పుడు తీరాయని చెప్పింది. ఇక మిగతా కోతులన్నీ ఈ కోతి చెప్పినటువంటి విషయాన్ని నమ్మి వాటితో అంటే ఆ కోతితోటి అడవిలో ఆ చెట్టు ఎక్కడుందో గుర్తులతో సహా తెలుసుకొని ఆ చెట్టు కిందకు చేరి తమ కోరికలు తలుచుకొని చూడసాగాయి. ఇలా 2 రోజులు గడిచాయి. కోతులన్నీ పని పాట లేకుండా ఎక్కడికి వెళ్ళాయో అర్థం కాక పెద్ద కోతులు అడవంతా గాలించగా వాటికి మామిడి చెట్టు కింద అవి కనిపించాయి. వాటి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎందుకున్నారు మీరంతా అని అడిగాయి పెద్ద కోతులు. అప్పుడు ఆ చిన్న కోతులు విషయం చెప్పాయి. కోరికలు తీర్చే చెట్టు అండగా ఉండగా ఇక పని చెయ్యడం దండగా అన్నాయి. ఆ మాటలు విన్నా పెద్ద కోతులు, మీరంతా ఇక్కడికి వచ్చి 2 రోజులైందిగా, మీలో ఎవరి కోరికైనా తీరిందా మరి అని అడిగాయి. కోతులన్నీ ఇంకా తీరలేదు, మేము ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నామని చెప్పాయి. మరి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏవో 2 సంఘటనలు ఏదో అలా జరిగితే దానికి ఈ కోతి చెప్పిన మాట మీరు నమ్మడం ఏంటి? పని మానుకొని పోలోమంటూ ఈ చెట్టు కిందకి చేరడం, అసలు ఎవరన్నా ఏదన్నా చెబితే గుడ్డిగా నమ్మేయడమేనా? కొంచెమైనా ఆలోచించవద్దా? పోనీ పెద్దవాళ్ళమైనా మాకైనా చెప్పి సలహా తీసుకోవాలి కదా. ఇప్పటిదాకా చేసింది చాలు, ఇక పదండి, ఇక నుంచి ఇలాంటి విషయాలు నమ్మకండి. ఏదో అది అలా పడ్డాయి, అవి ఎందుకు పడ్డాయి అని ఆలోచించకుండా కోరిక తీర్చే చెట్టని అదని ఇదని మీరు వస్తున్నారు. ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉన్నాయి, నడవండి అని కోతుల్ని మందలించి తమతో పెద్ద కోతులు చిన్న కోతులను తీసుకొని వెళ్ళాయి. కొద్దిసేపటి క్రితమే అటగా వచ్చినటువంటి ఆ మొదల పండ్లు కోరికలు తీరినటువంటి కోతి ఉంది కదా, అది వచ్చి చాటును నిల్చొని జరిగింది చూసి, పాపం నా మూలంగా నా మిత్రుడు తిట్లు తిన్నారు, జీవితంలో ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయకూడదు అని ఎంతో బాధపడి లెంపలేసుకుంది. అంటే అప్పుడు ఆలోచించింది, ఓహో ఈ పండు పడడానికి కారణం పైన ఉన్న ఉడతనా, ఓహో ఈ సపోటా పండు పడడానికి కారణం చిలుక నోట్లో నుంచి ఉన్నటువంటి ఈ సపోటా ముక్కున ఖర్చుకొని వెళ్తుంటే కింద పడ్డది, అదా సంగతి అని తెలుసుకుంది. అందుకే ఎవరే చెప్తుంది మనం నమ్మవద్దు, అంటే ఆలోచించుకోవాలి అది కరెక్టేనా కాదా అని చెప్పి. మరి ఈ కథలో ఏం తెలుస్తుంది? ఎలా వచ్చింది? అదృష్టంనే నమ్ముకుంటే కాదు కదా, కష్టపడాలి, కష్టపడకుండా ఏది ఊరికే రాదు. ఇంతటి చక్కటి కథ రాసిన వారు పివి సుబ్బారాయుడు గారు.